మనం ప్రతిరోజు ఎంతో మందిని చూస్తుంటాం, ఎన్నో రకాల మనుషుల్ని చూస్తుంటాం. అయితే కొన్నిసార్లు ఏంటి వీళ్ళ ఎలా చేసింది అనిపించే కనిపెట్టలేని సన్నివేశాలు బయటపడినప్పుడు బుర్రపాడని చెప్పొచ్చు. కెమెరా లేకపోతే వాళ్ళు చేసిన పనిని నిజమని నమ్మడం చాలా కష్టం. మరి అంత తెలివిగా చేసిన కొందరి మహిళల నిజమైన ముఖాలని తింగరతనం ఎలగబెట్టి తెక్క తీరిందిరా అనిపించే సోకు సుందరమ్మల్ని ఇవాల్టి వీడియోలో చూడబోతున్నారు. ఇంకా వీడియో చివరి వరకు చూశాక మీరు మాత్రం ఒకటే అంటారు, ఇదెక్కడి మాసురా మామా అని. దొంగతనం అనేది పెద్ద తప్పు అని అందరికీ తెలుసు. మరి చేసేది తప్పు అని తెలిసి కూడా తప్పుకి పాల్పడుతున్నారు అంటే అలాంటి వాళ్ళనే అంటారు బరిదెగించేశారని. ఏమంటే ఇంకా వాళ్ళకి దేని గురించి సంబంధం ఉండదు, ఎవరి గురించి ఆలోచన ఉండదు. దొరికింది దోచేయడమే, చేతికి అందినంత చాటేయడమే. పాపం ఈ ఇంటి వాళ్ళు ఏంట్రా ఈ మధ్య ఖర్చులు ఎక్కువైపోతున్నాయి కానీ ఖర్చు కనపడట్లేదని ఓ బుర్ర బాధేసుకుని ఉంటారు. మరి ఎన్నో ఆగాలయ్యాక ఒక్కసారి కెమెరా ఓపెన్ చేస్తే ఈ ఆగాలు బయటపడి ఉంటాయి. దోచేయి, దొరికింది దోచేయి, అందినంత దోచేయి, అందరికి అందనిది దోచేయి. అక్కడ వాళ్ళు చిన్న చిన్న వాటిలతో సరిపెట్టుకుంటుంటే ఇక్కడ ఈ ఆంటీ పెద్ద ప్లానే వేసింది. డైరెక్ట్ గా గోల్డ్ కి మనీకి ఎసరు పెట్టింది, ఇంట్లో వాళ్ళని అల్లాడించేసింది. దొరికితే దొంగ, దొరకకపోతే దొర అన్నట్టు. దొరికింది కాబట్టి దండాలు పెడుతుంది, లేకపోతే డొల్లిచ్చేది. ఆహా ఆహాహా మెల్లగా బీరువాల నుండి తీసి వాషింగ్ మిషన్ కింద దాచేసింది. ఇలాంటి వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు వల్ల నమ్మకమే నాశనం అయిపోతుంది. పెరుగుతున్న టెక్నాలజీని అందరూ బాగుపడడానికి వాడుకుంటుంటే కొందరు పనిగట్టుకుని పోకిరీతనం చేసేస్తున్నారు. అలాంటి పోకిరియే ఇక్కడ ఈ అమ్మాయి కూడా. డిజిటల్ పేమెంట్స్ ఎంత పాపులర్ అయ్యాయో వాటిని అట్టి పెట్టుకుని చేస్తున్న ఫ్రాడ్స్ కూడా అంతకింత పాపులర్ అయ్యాయనే చెప్పొచ్చు. ఇక్కడ ఈ ఆనిముత్యం షాపుకు వచ్చి సరుకు తీసుకుని పేమెంట్ చేసేసా అని ఫేక్ పుట్టించింది. అయితే ఈ పాపేమో పేమెంట్ అయిందని ఫోన్ చూపిస్తుంది, అక్కడ షాప్ అయినకేమో రిసీవ్ అవ్వలేదు. యాడ్ నుండి వచ్చేది ఈ పిల్ల పంపితే కదా రావడానికి. మరి అంతసేపు రాకపోతే ఎవరికైనా అనుమానం వచ్చింది కదా. పిల్ల ఫోన్ చెక్ చేయమని అడుగు తుంటే ఇంకా తడబడుతుంది. ఏముంది, ఇంకా బండారం బయటపడింది. టోపీ యాప్ ఒకటి ఇన్స్టాల్ చేసి షాప్ ఆయనకి టోపీ పెట్టేద్దాం అనుకుంది, అడ్డంగా దొరికిపోయింది. మరి షాపు బిజీగా ఉండి పట్టించుకోకపోతే బొక్కబడినట్టేగా. పెద్ద ప్లానింగే ఇది. ఇప్పటిదాకా ఒక్కళ్ళొక్కళ్ళు చేయడమే చూశారు. అయితే ఓ 10 మంది కలిసి పెద్ద పెద్ద గ్యాంగ్లే ఉన్నాయి. అవే దుప్పటా గ్యాంగ్స్. వీళ్ళేంటంటే గుంపుగా షాప్ లో దూరి సర్దేస్తుంటారు. అంతమంది ఒకేసారి పోయి ఒక పక్క షాప్ కీపర్ ని మభ్యపెట్టి ఇంకో బ్యాచ్ దోచేసే పని మీద ఉంటుంది. చూడండి, కెమెరాలు లేకపోతే వీళ్ళని అస్సలు పట్టుకోలేం. అది చూపి ఇది చూపి అని చెప్పి పెద్ద ఆయన్ని మెల్లగా బయటికి పంపించారు. ఇంకా కుర్రోడ్ని సల్లగా మభి పెట్టి సల్లగా ప్యాక్ చేసేసింది ఆంటీ. మామూలుగా ఉండదురా బాబు వీళ్ళతో. మేమైతే సింగిల్ గా వస్తాం, చెమట చిందకుండా కొట్టేస్తాం, బుర్రపాడురా బామర్ది అనిపించేస్తాం. అదే పనిగా పెట్టుకుని అవలేలగా దొంగతనాలు చేసేస్తున్నారు. వీళ్ళు ఫుల్ ఎక్స్పీరియన్స్ దొంగల్లా ఉన్నారు. హే ఎవరమ్మా మీరంతా? ఇక్కడ ఈమె చూడండి, ఉరుకులు పరుగుల మీద వాష్రూమ్ లోకి వచ్చేసింది ఫుల్ సిఐడి మోడ్ లో. అయ్యో 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 అనేలాగా ఫుల్ కంగారు చేసేస్తుంది. దేనికి అంటే ఇదిగో దీనికి. మరి బాగా అలవాటు పడినట్టుంది. ముందెళ్ళి ఇడిసిన బట్టలు దులిపేయడమే ఫస్ట్ టాస్క్ లా ఉంది ఈమెకి. అమ్మ ఎవరురా వీళ్ళంతా, మరి ఎలా ఉన్నారేంట్రా, ఒకళ్ళని మించిన వాళ్ళు ఒకళ్ళు అన్నట్టు. ఇల్లు తొడవడానికి వచ్చి పర్సు దుడిసేస్తుంది. అక్క వ్యవహారం చూస్తుంటే కొంచెం కూడా వదిలేలా లేదు, మామూలుది కాదు. ఇక్కడ ఈ మహిళ వ్యవహారం బొద్దిగా బెడిసికొట్టినట్టుంది. గప్చుప్ గా కానిచ్చేద్దాం అనుకుని అడ్డంగా దొరికిపోయినట్టుంది. మరి రోజులెప్పుడు మనకే అనుకూలంగా ఉంటాయనుకోవడం అమాయకత్వం. తప్పు చేసినప్పుడు ఎప్పటికైనా దొరకాల్సిందే, అనుభవించాల్సిందే. భారీ ప్లాన్ వేసి బంగారం కొట్టేద్దాం అనుకుంది. బుక్ అయ్యి ఇంకా బ్రతిమలాటకి దిగింది. మరి ఇక్కడ ఎంత బ్రతిమలాడుకుంటుందని పాపం అనిపిస్తే మాత్రం పాపం అయినట్టే ఏంటి, ఏమని వదిలేయడమే పాపం. మళ్ళీ ఇక్కడ తయారైంది చూడండి. ఈసారి గ్యాంగ్ తోనే రంగంలో దిగింది. కాకపోతే ఏమో దరిద్రమో ఏమో గానీ మళ్ళీ దొరికిపోయింది. ఇంకా దొరికినప్పుడల్లా అమాయకంగా యాక్టింగ్ చేయడం మాత్రం ముఖ్యం బిగులు. ఈ మహానటి మాత్రం మామూలుది కాదయ్యా. వీళ్ళ వేషాలు చూస్తుంటే వామ్మో అనిపిస్తుందో లేదో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలానే వీడియో ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఈ దరిద్రం అయితే మరీ దారుణమైన దరిద్రం. పక్కన చిన్న పిల్లని పెట్టుకునే ఇలాంటి పాడు పని చేసేస్తుంది. గప్చుప్ గా కంటపడకుండా నొక్కేసింది. మరి పాడు మొహంది చేసిన పని
చూసి ఆ పిల్ల ఏం నేర్చుకుంటది? లడ్డూ కావాలా నాయనా? వామ్మో వామ్మో ఓరి నాయనో, ఒకటి కాదు రెండు కాదు, మూటకి మూట లేపేసింది. సామాన్యమైన వాళ్ళు కాదురా బాబోయ్ వీళ్ళు. ఇక్కడ చూడండి, పాపం ఈ షాప్ వాడి దరిద్రమేమో దోచేయడానికి గ్యాంగు దిగింది. వీళ్ళెక్కడ 5గురు గ్యాంగు. అసలు వీళ్ళదైతే మామూలు టీం వర్క్ కాదు. ఆ ప్లానింగ్ కి, ఆ ఎగ్జిక్యూషన్ కి మనం మైండ్ పోవాల్సిందే. అటో ఇద్దరు ఎంగేజ్ చేసేశారు. ఇంకా మిగిలిన మూడో వాడిని ఈ గ్రీన్ శారీ ఆమె తెలివిగా అటు డివైడ్ చేసేసింది. ఇంక ఎల్లో శారీ ఆమెది సపోర్టింగ్ క్యారెక్టర్. మెయిన్ రోల్ చేసే చోరీని కవర్ చేసేది ఈమె టాస్క్. విత్ ఇన్ సెకండ్స్ లో మాయం చేసేసింది. కెమెరా చెక్ చేశాక మైండ్ పోయి ఉంటది షాప్ ఆయనకి. వీళ్లే అనుకుంటే అంతకు మించి అనిపించేలా ఇంకో రకమైన గ్యాంగ్ ఇది. వీళ్ళేంటంటే ఫేక్ గవర్నమెంట్ ఐడీలు పుట్టించేసుకుని రోడ్ల మీద పడిపోయి జనాల్ని వెర్రోళ్ళని చేసి ఫైన్లు కట్టించేసుకుంటున్నారు. ఎప్పుడైనా గానీ సరైనోడు తగిలేదాకే ఆటలు సాగేది. తగిలాక తుప్పు వదలాల్సిందే. ఈ ఘటన ముంబైలో చోటు చేసుకుంది. ఫేక్ ఐడి కార్డ్, ఫేక్ సర్క్యులర్ పట్టుకుని మార్కెట్ లో పడి దోచేస్తుంది. నుంచోబెట్టి నిలదీస్తే అడ్డంగా దొరికిపోయింది. కొన్నిసార్లు మనం చేసే పని సరైనదా, మనకి సరిపోయేదా అని ఖచ్చితంగా అంచనా వేసుకుని చేసుకోవాలి. లేకపోతే బోల్తా పడడం మాత్రం ఖాయం. ఇక్కడ గుడిలో ఏదో నమ్మకంలా ఉంది. ఏనుగు విగ్రహం అటువైపు నుంచి ఇటువైపుకి వస్తున్నారు. అయితే అందరూ వెళ్తున్నారు కదా, నేను వెళ్ళిపోతా అని ఈ ఆంటీ ఎంట్రీ ఇచ్చింది. అటు కుస్తీ బట్టి ఇటు కుస్తీ బట్టి ఎలాగోలా దూరేసింది. ఫోటోకి మంచి ఫోజు కూడా ఇచ్చేసింది. మరి అంతా బాగానే ఉంది ఆమె బయటికి రావడానికి ప్రయత్నించక ముందు. ఇంకా బయటికి రావడానికి ట్రై చేశాక అర్థమైంది ఇరుక్కుపోయిందని. ఇంకేముంది, తలో చెయ్యి వేసి నానా తంటాలు పడితే గానీ బయటికి రాలా. దీని తర్వాత మేడం గారి విన్యాసం ఇంటర్నెట్ లో పెచ్చవరలైపోయింది. నార్మల్ గా మనం మూవీస్ లో చూస్తుంటాం, ప్రేమిస్తున్నా అని చెప్పకపోతే పైనుండి దూకేస్తా, అది చేస్తా ఇది చేస్తా అనే పిచ్చి చేష్టలు. అయితే ఆ సీన్లన్నిటినీ ఇన్స్పిరేషన్ గా తీసుకుని రియల్ టైమ్ లో ఇంప్లిమెంట్ చేసేయడానికి రెడీ అయిపోయింది ఇక్కడి పిల్ల. ఈ సంఘటన ఇండోర్ లో చోటు చేసుకుంది. తన లవర్ తనని పెళ్లి చేసుకోకపోతే పైనుండి దూకేస్తా అని అడ్వర్టైజ్మెంట్ బోర్డులు ఎక్కేసి నానా రచ్చగా దిగింది. ఆ చేసే రచ్చేదో వాళ్ళ ఇంట్లో చేసుకుంటే ఓకే, ఇలా పబ్లిక్ లో చేసి అల్లకల్లోలం కింద మార్చింది. ఈమె దెబ్బకి ట్రాఫిక్ జాము, హడావుడి, పిచ్చంటారు సార్ దీన్నే. మీరిప్పటి వరకు ఎన్నో దొంగతనాలు చూశారు గాని ఇప్పుడు చూడబోయే దొంగతనానికైతే వారిని మాసగాల, ఇదెక్కడి ప్లానింగ్ రా మామ, పిచ్చెక్కిపోయేలా చేసిందిరా అనిపించే నెక్స్ట్ లెవెల్ దొంగతనాన్ని ఇక్కడ చూడండి. ఇక్కడ ఈ ప్రెగ్నెంట్ లేడీ షాప్ లోకి ఆమెతో పాటు ఓ బ్యాగ్ తెచ్చింది గమనించారా? నా బ్యాగ్ చాలా బరువుగా ఉంది, రేపొచ్చి తీసుకెళ్తామంటే ఆమె పరిస్థితికి జాలిపడి సరే అక్కడ పెట్టుకుని వెళ్ళండి అని షాప్ కీపర్ ఒప్పుకున్నాడు. అదే ఆయన చేసిన తప్పు. ఓకే, ఆమె అక్కడ పెట్టి సైలెంట్ గా వెళ్ళిపోయింది. ఇంకా షాప్ క్లోజింగ్ టైము అయింది. ఇప్పుడే బయటపడింది అసలైన భాగోతం. మెల్లగా బ్యాగు జిప్పు దానంతట అదే ఓపెన్ అవుతుంది. ఏంట్రా అంటే అందులో నుండి ఓ చిన్నపిల్ల బయటకు వచ్చింది. మామూలు ప్లాన్ కాదు ఇది, మైండ్ మెంగబెట్టే మైండ్ బెండింగ్ ప్లాన్ ఇది. పాపెళ్ళి చక్కగా కౌంటర్లో క్యాష్ తీసుకొచ్చి బ్యాక్ టు బ్యాగ్. తెల్లారింది, మనోడు షాప్ ఓపెన్ చేశాడు. అంతా నార్మల్ గానే ఉంది. కాకపోతే కౌంటర్ లో క్యాషే లేదు. ఇదేంట్రా బాబు అని అల్లాడిపోయి ముందు పోలీసులకి రిపోర్ట్ చేద్దామని పోలీస్కి ఇన్ఫార్మ్ చేశాడు. వేసిన తాళాలు వేసినట్టే ఉన్నాయి, మూసిన షట్టర్ మూసినట్టే ఉంది. ఎక్కడ ఏది చెక్కు చెదర్లా డబ్బులు ఎలా పోయాయిరా అని బుర్ర బాదుకుంటున్న టైంలో అసలు దొంగ ఎంట్రీ. రిటర్న్ వచ్చి అనుమానం లేకుండా బ్యాగ్ తీసుకెళ్లిపోదాం అనుకుంది కానీ బెడిసి కొట్టింది. ఏముంది, బ్యాగ్ ఓపెన్ చేస్తే బండారం బయటపడింది.
నన్నెవ్వరూ పట్టుకోలేరు, నాజుగ్గా దొంగతనం చేసేస్తా అనే రేంజ్ లో విచ్చలవిడిగా దొంగతనానికి దిగింది ఇక్కడి అమ్మాయి. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది. వాటర్ కోసమని షాప్ కీపర్ ని పక్కకి పంపించి గుట్టు చప్పుడు కాకుండా ఫోన్ నొక్కేసింది. ఇదంతా గుట్టు చప్పుడు కాకుండా ఇంకో వ్యక్తి ఫోన్ లో రికార్డ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఉంది ఈ పిల్లకి ఎలా ఆడుకుంటాడో చూడండి. రక్త కన్నీరే, ముక్కు పిండి దొబ్బినవన్నీ బయటికి తీపిస్తాడు. बाद में ले लूंगी आके, क्योंकि अभी जब तक तुम्हारे ज्यादा ही है। अभी वैसे कोई भी समझ नहीं आया? नहीं, अभी तो नहीं आया कोई समझ। एक मिनट मैडम, क्या हुआ? कहाँ जा रहे हो? क्या प्रॉब्लम है आपको? खड़े हो जाओ यहाँ पे। हुआ क्या? कहाँ जाने लगे हो आप? परेशानी क्या है? वीडियो क्यों बना रहे हो? रुक जाओ भाई, दूर होके बात करो थोड़ा सा। मतलब वीडियो चोर है तू? मतलब कुछ भी बोल दोगे? हद हो गई है क्या? कहाँ रही है? जाने का मतलब मत बनो, ठीक है? कहाँ जा रही है? ठीक है, एक मिनट बताऊँ तेरे को, लोट हो रही है, जा नहीं रही है। इनके भी कितनी पढ़ी लिखी है तू? तेरे में दिमाग है थोड़ा बहुत? है तो दिमाग। कितना? कहाँ है दिमाग तेरे में? जब मैं बोल रही हूँ मैंने एक मिनट रुक जा। पुलिस में फोन करते हैं, पुलिस को कॉल कर दो भाई, 100 नंबर पे कॉल करो और इसको पुलिस को बुलाओ यहाँ पे और चेक करवाओ। ये कैमरा चेक करते हैं। फोन नहीं चोरी किया ना तूने? फोन करो भाई को। नहीं क्यों नहीं करी? नहीं फोन नहीं लिया ना? अरे मत करो ना। तो फोन निकाल, नहीं करेंगे। फोन निकाल जल्दी से, फोन निकाल। फोन निकाल, फोन लिया जो आपने निकाले फोन निकाला। वेरी गुड, शाबाश। ये पकड़िए भाई, और निकाल। और फोन कहाँ है मतलब एक भाई? कर पुलिस को फोन, ये मानने की नहीं ऐसे, जल्दी कर। अच्छा रुको। हाँ, निकाल फोन निकाल। ये करने के लिए आते हो तुम? चीजें चल रही है। वीडियो बन गई। हाँ तो दे, और निकाल। फोन कहाँ है? फोन का जेब चेक करा अपनी। नहीं है जेब, तुम मत बनाओ वीडियो में। नहीं ना, क्या प्रॉब्लम है? कोई नहीं, फोन भाई एक काम करो, फोन चेक करा इसका, फोन चेक करना इसका। फोन चेक करवा ले इसका, कंप्लेंट करो इसकी। बस निकाल रही, शाबाश, वेरी गुड। वीडियो तो मत बनाओ। వీడియో చివరి వరకు చూసారంటే ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. తప్పకుండా లైక్ చేయండి. అలానే ఇంట్రెస్టింగ్ వీడియోని కామెంట్ చేయండి. మీ లైక్ ఇంకా కామెంటే మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.